వెల్కమ్ టు మై కిచెన్, కవీస్ కిచెన్లో ఈరోజు నాకు హెల్దీ లంచ్ బాక్స్ రెడీ అవుతుంది. హెల్దీ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇది క్విన్వా ప్లస్ పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, కొంచెం రైస్. ఎంత అంటే ఒక పావు రైస్, పావు గ్లాసు, చిన్న టీ గ్లాస్ అంతా కలిపి, ఇది చిన్న టీ గ్లాసులు అండి, అన్నీ కలిపి. సో ఎందుకు మరి విడిగా క్విన్వా తినొచ్చు, విడిగా పప్పు తినొచ్చు, విడిగా రైస్ తినొచ్చు, కానీ మూడింటిని కలపడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఓన్లీ విడిగా వండితే ప్రధానంగా ఓన్లీ మనకి కార్బోహైడ్రేట్సే వస్తాయి, వెంటనే ఎనర్జీ ఇచ్చేస్తుంది అండ్ ప్రోటీన్ తక్కువ, ఆకలి తొందరగా అవుతుంది. సో మన బ్లడ్ స్పైక్ కూడా తొందరగా పెరుగుతుంది అన్నమాట. మరి ఇలా కలిపి తినడం వల్ల మనకి ఏంటి, రైస్లో లేని కొన్ని అమినో యాసిడ్స్ పప్పులో ఉంటాయి, పప్పులో లేని కొన్ని రైస్లో ఉంటాయి. సో మనం వీటిని కలిపి తినేటప్పటికీ ప్రోటీన్ అనేది మనకి మంచిగా ఫుల్ కంప్లీట్ ప్రోటీన్ మనకు వస్తుంది అనమాట. అండ్ దీనివల్ల మన మజిల్స్కి చాలా మంచిది. అండ్ ఆఫ్టర్ దట్ స్లో డైజెషన్, ఇందులో ఉన్న ఫైబర్ అండ్ ప్రోటీన్ వల్ల మనకి స్లో డైజెషన్ అవుతుంది. అండ్ మనకు ఆకలి తొందరగా వేయదు, మన బ్లడ్ షుగర్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఒక సెటైటీ ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే చాలా వస్తుంది, త్వరగా ఆకలి అందుకే కాదు. అండ్ వెయిట్ లాస్కి మంచి టిప్ అన్నమాట ఇది. సో మళ్ళీ మనకి డైజెషన్కి కూడా, డైజెషన్ గట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇలా కిచిడి, దలియా అంటాం, కిచిడి అంటాం కదా. సో ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కూడా ఇది మంచి ఫుడ్. మనకి హాస్పిటల్స్లో కూడా ఇది ఇస్తుంటారు. అండ్ క్విన్వాలో ఇప్పుడు మంచి ప్రోటీన్ సోర్స్ క్విన్వా. పప్పు కలిపేటప్పటికి ప్రోటీన్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిది. అండ్ ఒకే మీల్లో నాకు ఇలా ఇంకా సరిపోతుంది. దీంట్లో నేను నెయ్యి కూడా యాడ్ చేశాను. సో ఇంకా డైజెషన్కి మంచి గట్ ఫ్రెండ్లీ అన్నమాట. సో ఒకటే గిన్నెలో టైం సేవింగ్, ఫుల్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ వచ్చేసింది అన్నమాట. సో చిన్నపిల్లలకి, సిక్ అయినాక రికవరీలో ఉన్న వాళ్ళకి డైజెషన్ ఈజీ అవుతుంది. ఎలా చేసుకోవాలి మరి, మీకు ఒక చిన్న సలహా ఏంటి అంటే, 1:2 అంటే రైస్ ఆర్ క్విన్వాకి హాఫ్ కప్పు పెసరపప్పు పోసుకొని, అందులో కొంచెం నేను ఇప్పుడు జీలకర్ర యాడ్ చేశాను, అల్లం యాడ్ చేశాను, కరివేపాకు కూడా కొంచెం దంచి కొట్టేసుకున్నాను. సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్. నాకైతే అసలు ఎంత ఇష్టమో. ఉట్టి రైస్ కంటే కూడా పప్పు కలిపి వండిన కిచిడి స్టైల్ మీల్ చాలా బ్యాలెన్స్డ్ అన్నమాట. న్యూట్రిషన్ పరంగా కూడా మనకి చాలా బ్యాలెన్స్డ్ డైట్. సో ఇది బ్యాలెన్స్డ్ ప్లేట్ కాన్సెప్ట్ నాది. మరి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా అనిపించిందో నాకు. సో కవీస్ కిచెన్లో మీకు ఒక మంచి రెసిపీని నేనైతే పరిచయం చేశాను అనుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.